నిన్న భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగింది. పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అంశం. కష్టపడితే 15 సీట్లు గ్యారంటీ. అయితే దీంట్లోనే కారు దిగిన నేతలకే ఎవరు కష్టపడాలి, ఎవరు ఎంపీలు కావాలనేటువంటి అంశం పైన భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది. బీబీ పాటిల్ రాగానే టికెట్ ఇచ్చిరు, సీతారాం నాయక్ రాగానే టికెట్ ఇచ్చిరు, లేకపోతే ఇంకెవరో రాగానే టికెట్ ఇచ్చేసిరు అనేటువంటి అంశం పైన నాగర్ కర్నూలులో కూడా వచ్చినటువంటి నాయకుడికి వెంటనే ఇచ్చిరు. ఇట్లా 1998లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 4 ఎంపీలు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు డికే సమరసింహారెడ్డి లాంటి నాయకుడు, లేకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు లాంటి నాయకుడు, ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు, లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పోటీ చేస్తున్నారు, నాయకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 2009లో పోటీ చేసినటువంటి నాయకులు ఎవరు? 2009 ఎంపీ అభ్యర్థులకు 2009లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. తెలంగాణలో పొత్తు లేదు. 2009లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు? వాళ్లకు భారతీయ జనతా పార్టీలో ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? పార్టీ పదవులు ఇచ్చిరా, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిరా? ఎందుకంటే 2009లో భారతీయ జనతా పార్టీ ఇంత ముబ్బడిగా ఖర్చు పెట్టేటువంటి స్థాయిలో లేదు. పార్టీకి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పార్టీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు అభ్యర్థి నిలబడితే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. అందులో ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పాపం జాగలు అమ్ముకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 2009లో పోటీ చేసి పార్టీ ఇచ్చినటువంటి 5,000, 10,000, 20,000 తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వలేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ కోసం నిలబడి ఇక్కడ ఆ గుర్తు పోవాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్లకు ఎందుకు మొండి చేయించారు? ఆ తర్వాత పార్టీలో గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? పోనీ వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం పైన ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరు ఇవ్వాలి అనేటువంటిది దీనికి సంబంధించి బీజేపీ నాయకులు చేరేరు. ఇవాళ ఆరు రమేష్ చేరగానే వరంగల్ టికెట్ ఇస్తారు, సీతారాం నాయక్ చేరగానే మహబూబా టికెట్ ఇస్తారు, జలగం వెంకట్రావు రాగానే అక్కడ ఖమ్మం టికెట్ ఇచ్చేస్తారు. ఇట్లా వచ్చినటువంటి నాయకులు 17 సీట్లలో 5-6 సీట్లు తప్ప మిగిలిన సీట్లన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి నాయకులకే ఇస్తున్నారు మెజారిటీ సీట్లు. రేపు పొద్దుగాల గెలిస్తే వాళ్ళు పార్టీలో ఉంటారు, లేకపోతే ఓడిపోతే వెళ్ళిపోతారు. ఇవాళ సోయం బాపురావుకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీ క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. సిట్టింగ్లో ఉన్నటువంటి 3 ఎంపీలకు టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక గోండు జాతికి సంబంధించినటువంటి ఆదివాసీ బిడ్డకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం పైన, లేదు ఆయన అవినీతి చేసిండా, ఏమైనా దొంగతనం చేసిండా, తప్పులు చేసిండా అంటే అది కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఎందుకు ఆయనను మార్చారు, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వట్లేదు. పోనీ ఆయన కాంగ్రెస్ తోటి ఎవరితోటైనా మాట్లాడారంటే ఇప్పటిదాకా ఫస్ట్ లిస్టులో టికెట్ ఇస్తే ఆయన టికెట్ ఆయనే అభ్యర్థిగా ఉండేవాడు కదా. ఇవాళ బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్కు ఇంకో దానికి పోతే తప్పెవరిది? ఆయన ఒక్కడే చేసినటువంటి తప్పేంటి అనేటువంటి అంశం పైన భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. దీనిపైన కూడా కేవలం నాయకులు వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు, లేదంటే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చేసేటువంటి ప్రకటనలు, ప్రయాసలే తప్ప మిగిలినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కష్టం ఏమిటి అనేటువంటి దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. తప్పుడు సందేశాలను తిప్పికొట్టాలి బీజేపీ సోషల్ మీడియా. కిషన్ రెడ్డికి రైట్ సైడ్ ఒక ఆయన ఉంటారు, కిషన్ రెడ్డి గారికి లెఫ్ట్ సైడ్ ఒక ఆయన ఉంటారు. వాళ్ళిద్దరు కూర్చొని సోషల్ మీడియాలో, వాళ్ళకి సోషల్ మీడియా అంటే తెలియదు, మీడియా అంటే తెలియదు, అసలు యూట్యూబ్ ఛానల్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వాళ్ళకి తేడా తెలియదు. ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు పక్కన కూర్చొని. వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, వెబ్సైట్లకు వీటికి కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు నిన్న సోషల్ మీడియా సబ్మిట్ చేసిరు. సోషల్ మీడియా సబ్మిట్ చేస్తే భారతీయ జనతా పార్టీ అంటే సోషల్ మీడియాలో చాలా హైప్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. సోషల్ మీడియా కార్యకర్తలు, వారియర్లు, వాళ్ళను సోషల్ మీడియాలో ఏమి చేయలేమంటారు కదా. అసలు సోషల్ మీడియాలో ఉండేటువంటి తేడాలు కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న పక్క నుండి ఏర్పాటు చేసినటువంటి సమావేశము ఎవరికి ఏముందనేటువంటి విషయం కూడా తెలియదు. మళ్ళా నిన్న ఏర్పాటు చేసిన సోషల్ మీడియాలో నిన్న భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ నాయకులకు టికెట్లు ఇస్తే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు, పార్టీ పదవులు కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా నిన్న సోషల్ మీడియాలో పిలిచినటువంటి దాంట్లో సగం మంది టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు, కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసిన వాళ్ళను పిలుచుకొని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టేటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది తెలంగాణ అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు అనేటువంటిది చూడాలి. ఇది వచ్చి టికెట్ల విషయంలో ఈ లొల్లి ఆరు రమేష్ చేరగానే ఎందుకు టికెట్ ఇవ్వాలి? ఒక 5 ఏళ్ల పాటు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే, నవంబర్లో ఎన్నికలు జరిగితే, ఏప్రిల్లో మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఉంటాయి అనుకున్నప్పుడు ఈ 4 నెలల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సాధారణ కార్యకర్తను ఎంపీ అభ్యర్థిగా ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు అనేటువంటి అంశం పైన బీజేపీ నాయకులు ఇట్లా 2009 నుంచి కూడా
వచ్చినటువంటి నాయకులు పెద్దోళ్ళు వస్తున్నారనేటువంటిది ముద్రగడ పద్మనాభం నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా, లేదంటే సినిమా హీరో ఆయన నటుడు నరేష్ లాంటి నాయకులు కూడా బీజేపీలో ఉండి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత పార్టీ ఎందుకు ఎదగలేకపోతుంది అనేటువంటి అంశం పైన సమీక్ష చేసుకోలేరు. నామినేటెడ్ పోస్టులో కూడా వచ్చినటువంటి నాయకులకు, బయట నుంచి వచ్చినటువంటి నాయకులకు టికెట్లు ఇస్తారు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కష్టపడి మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులకి సరైనటువంటి గుర్తింపు కూడా ఉండదు. రూపాయి సంపాదించుకోలేనటువంటి కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. జిల్లా అధ్యక్షుల్లో సగం మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే మొదటి నుంచి పనిచేసేటువంటి కార్యకర్తల వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ వంది మాగదులను పెట్టేసుకొని బీజేపీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలకు, నాయకులను పక్కన పెట్టేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో మొదలైంది. మళ్ళీ వీళ్ళు మేము పార్టీ విత్ డిఫరెన్స్ అనేటువంటి విషయం చెప్తుంటారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి అమిత్ షా సోషల్ మీడియా మీటింగ్ కానీ, లేకపోతే ఎల్బీ స్టేడియంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత 12 సీట్లు వస్తాయనేటువంటిది పక్కా చెప్తున్నారు. 12 సీట్లకు కనీసము ఇన్నేళ్ల పార్టీలో ఒక 10 మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లా చేసిందంటే అనుకోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా అట్లే చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వలేకపోయింది.